కాబట్టి ఈనాడు విశ్వాస జీవితంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకున్న ప్రార్థన అనేది మనల్ని కంఫర్ట్ చేస్తారు. ఆరాధన అనేది పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి ఈనాడు విశ్వాస జీవితంలో చాలా స్థలాల్లో ఆరాధనకి ప్రియారిటీ ఇస్తలేదు, ప్రార్థనకి ప్రియారిటీ ఇస్తలేదు, మందిరానికి ప్రియారిటీ ఇస్తలేదు. అందుకనే చాలా సంవత్సరాల క్రితం ఒకసారి హెబ్రోన్లో అబ్దిస్ గారు ఒక దైవ సేవకుని అడిగాడు, మీ కాంగ్రిగేషన్ ఎంతమంది వస్తారు, మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే ఆ సేవకుడు ఆ పొద అడిగాడు కనుక ఆ సేవకుడు ఏమన్నాడు అంటే మా సంఘానికి 300 మంది వస్తారు. ఓ వెరీ గుడ్, వెరీ నైస్ అసెంబ్లీ అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే మీ సంఘానికి ప్రార్థనకి ఎంతమంది వస్తారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ప్రార్థనకి 25 మంది వస్తారు అన్నాడు. అప్పుడు అబ్దిస్ గారు ఏమన్నాడంటే దట్ ఈజ్ ఏ చర్చ్, మోడల్ చర్చ్ అన్నాడు. అది మాదిరికరమైన సంఘం అన్నాడు. కాబట్టి మనం చెప్పుకోవడానికి ఆదివారం పండగప్పుడు లేదా పెళ్ళప్పుడు లేదా ఇతర కార్యక్రమాల్లో చాలా పెద్ద క్రౌడ్ కనబడతారు, కానీ ప్రార్థనకి చాలా తక్కువ క్రౌడ్. నేనున్న సంఘంలో అంతే, మీరున్న సంఘంలో అంతే, దునియా అంతట్లో అంతే. ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రార్థనకి ఆరాధనకి మనము ఎక్కువ ప్రియారిటీ. ఈ దినంలో ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా ఉందంటే పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి ఫైనల్ ప్లేస్కి వెళ్దాం. ఎక్కడ చూసినా కూడా అలా ఉంది. అయితే విశ్వాస జీవితంలో బైబిల్ మనకు చెప్పే సత్యం ఏంటంటే ప్రారంభ దినాల్లో మొదటి శతాబ్దంలో సంఘం ఏర్పడినప్పుడు కూడా వారు మానవసు పొంది ప్రభువు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్న తర్వాత వారు మూర్ఖులైన వక్ర జనానికి వేరే రక్షించబడిన తర్వాత వాక్యం అంగీకరించి సంఘంలో చేర్చబడిన తర్వాత ఏమిటంటే అక్కడ 42వ వచనంలో వీరు అపొస్తలుల బోధనను సహవాసమును ప్రచురించుటకును ప్రార్థన చేసేందును ఎడతెగక ఉన్నారు అని రాయాలి. కంటిన్యూ అన్నటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఇదేదో అవసరానికి పోవాలా, అవసరం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలా అన్నట్టు కాదు. అశోక్ కుమార్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక సహోదరి మరి వాళ్ళ మనవరానికి బాగలేక అన్న దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికనే వచ్చింది. వచ్చేసి ఆమె ఏం చెప్పిందంటే అన్న చిన్నపిల్లలకు చురాకులు అవుతున్నాయి అని ఆమె ప్రార్థన కొరకు రిక్వెస్ట్ చేస్తే ఈయన కడప జిల్లా నుండి వచ్చాడు. చురాకులు అనేది ఆయనకు అర్థం కాదు, అది ఉర్దూ మాట. ఆయన అనుకున్నాడు జిల్లీలు అనుకుని ఏం కదమ్మా తినని అన్నాడు. అంటే ఏం చెప్ప ఇట్లా అంటున్నాడు సేవకుడు ప్రార్థన కొరకు వస్తే అని. అప్పుడు ఆ సహోదరి చాలా విచారణతో కూర్చుంది. ఈ లోపల కేఎం వాళ్ళ బ్రదరు మందిరానికి వచ్చాడు. వస్తే అన్న సేవకుని దగ్గరికి ప్రార్థనకైనా పోయినాను, ఇళ్ళకి జవాబులు అవుతున్నాయి, మరి ఆయన ఏమో ఏం కాదు తినని అని చెప్తున్నాడు, నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పన్నా అని చెప్పి అప్పుడు కేఎం గారు సేవకుని చెప్పినారు, అన్న మాతకి లూజ్ మోషన్స్ అవుతున్నాయట ప్రార్థన చేయాలి. ఆమె అన్న చెప్తలేదు కదా. చూడండి భాష అక్కడికి ఇక్కడికి తేడా అట్లా చెప్తలేదు కదా. అప్పుడు ప్రార్థన చేసేవారు. ఆ పాపకు మంచిగా అయితే తర్వాత మందిరానికి కంటిన్యూ అయింది. ఇట్లా చాలా స్థలాల్లో మనం ఏం చేస్తామో అవసరానికి